దానికి మెయిన్ గోపురం నుంచి అయితే స్టార్ట్ చేసిన గిరి ప్రదక్షిణ. నాకు ఇక్కడ ఎక్కడి నుంచి చేయాలో అర్థం కాక నేను పర్సన్ అవుతున్నా. అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయమని చెప్పారు. మెయిన్ ఎంట్రన్స్ ఇది. టెంకాయ కొట్టేసి అండ్ నేనైతే సైకిల్ మీదనే చేస్తున్నాను, నడుచుకుంటూ అయితే చేస్తలేను. ఎందుకంటే ఇప్పుడున్న చిన్న హెల్త్ కండిషన్లో నడుచుకుంటూ అయితే ఇంకా నేను ఏడిపోతున్నాను, నాకు వెళ్ళదు. అందుకోసమే సైకిల్ మీద ప్రదక్షిణ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చిన. అండ్ ఇక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ ముందరికైతే పోవాలి. ఇంద్రలింగం దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అగ్నిలింగం దగ్గరికి అయితే పోతున్నాం. అండ్ ఇంద్రలింగం నుంచి కొంచెం ముందరికి వచ్చి రైట్ తీసుకుంటే అగ్నిలింగం పోయే దారి, ఇదే దారిలో అయితే పోవాలి. పోతా ఉన్నా, సైకిల్ మీదనే పోతా ఉన్నా నేను కూడా. టెంపుల్ పేరు నాకు తెలియదు. మ్యాక్సిమం దారిలో ఉండే టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. మొత్తానికి ఇది గిరి ప్రదక్షిణ యొక్క మ్యాప్. మనం ఇంద్రలింగం అయితే క్రాస్ చేసి వచ్చినాం, దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అగ్నిలింగము. అగ్నిలింగం పక్కనే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. అండ్ అదనమాట సైకిల్ మీద వెళ్తున్నాం ఇంకా ఇప్పుడు వరకు. ఫస్ట్ ఇంద్రలింగం అయితే దర్శనం చేసేసుకొని ఇప్పుడు అగ్నిలింగం దగ్గరికి అయితే పోతున్నా. ఇదనమాట అగ్నిలింగం. తర్వాత యమలింగం, నిరుథలింగం, వరుణలింగం, అండ్ సెకండ్ వచ్చేసి అగ్నిలింగం అనమాట. అగ్నిలింగం కూడా దర్శనం అయితే చేసేస్తున్నాం. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరిపోయినాం. ఇదే అగ్నిలింగము. లోపల ఫొటోస్ వీడియోస్ తీయవద్దు కాబట్టి బయట నుంచే తీస్తున్నా. అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిన అగ్నిలింగం నుంచి మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళి రైట్ తీసుకుంటే రమణ మహర్షి ఆశ్రమం. మనం వచ్చేసి యమలింగం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇది యమలింగం టెంపుల్. అండ్ ఇది అయిన తర్వాత ఇక్కడైతే వచ్చి దర్శనం చేస్తాం. అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మొత్తం సాధువులే కనిపిస్తారు సైడ్లలో. చాలామంది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. మస్తు మంది ఉంటారు. ఆగి కూర్చునే వాళ్ళు, జ్యూసులు తాగేవాళ్ళు, తిరుక్కుంటూ పోయేవాళ్ళు, ఇట్లా చాలామంది ఉంటారు. అండ్ ఇది వచ్చేసి సూర్యలింగ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ముందరికైతే అయిపోయింది. దర్శనం అయితే చేసేసుకున్నా ప్రశాంతంగా వెళ్ళి. బట్ ఇక్కడ ఎక్కువ జనాలు అయితే లేరు, ప్రశాంతంగా. ఇది వచ్చేసి వరుణలింగం టెంపుల్, అదే టెంపుల్. అండ్ ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని మళ్ళీ ముంగడికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ వాయులింగం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. మళ్ళీ ముందరికైతే మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి కుబేరలింగం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇదే కుబేరలింగం టెంపుల్. అండ్ ఇంకొక 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. అది చేసేసుకొని అరుణాచలం దర్శనం చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ బయలుదేరిపోవాలి.
నాకంటే బక్కగా ఉంది ఒక ఆమె, ఆ ద్వారంలో ఇరుక్కుపోయింది. దాన్ని చూసి నాకైతే భయమైంది, ఫుల్ భయమైంది. అండ్ తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఏంది ఇంత సింపుల్గా వచ్చేసినా అనిపించింది. బట్ కాకపోతే అదొక ఏమంటారు పైవాడు దయ అనమాట. ఇంకా దానికి మనం ఏం చెప్పలేము. అది ఎంత లామ్ ఉన్నా సరే సింపుల్గా వచ్చేస్తారు. బట్ కొంతమంది అయితే స్ట్రక్ అయిపోతారు. బట్ అది ఎందుకు మనకు కూడా అంత ఐడియా లేదు. అండ్ లాస్ట్ ఈశాన్య లింగంకి అయితే వచ్చేసినాం. ఈశాన్య లింగం అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి పోవాలి.